హాయ్, ఐఎమ్ శ్రావణి. అయితే ఈరోజు ఒక మంచి మెసేజ్ మీకు పాస్ చేద్దామని మీ ముందుకు వచ్చిన. ఏంటంటే ఇది అయితే ఎగ్జాక్ట్గా 2 మంత్స్ అవుతుంది. 2 మంత్స్ నుంచి మేము చేస్తున్నాం, సేవ్ చేస్తున్నాం. అంటే నాకు దాచుకో అని మా హస్బెండ్ ఇచ్చినాయి, దాచుకో అని కాదు కానీ ఇంటి దగ్గర ఏమైనా వస్తే కొనుక్కో అని. అండ్ మా అమ్మ ఈవెన్ నా ప్రెగ్నెన్సీ టైంలో నీకు ఏదైనా తినాలనిపిస్తే తిను అని, నాకు నార్మల్గా ఇయ్యదు మా అమ్మమ్మ అని. ఇచ్చినప్పుడు 500 అట్లా ఇస్తుంది. అట్లా నేను కొనుక్కొని తినకుండా సేవ్ చేసి ఇందులో వేసుకోవడం బాగా నాకు మా అమ్మ బుద్ధులు అయితే వచ్చినాయి. సేవ్ చేసిన 2 మంత్స్ అవుతుంది. ఇంకా అండ్ అట్లనే నాకు మహిళా సంఘం గ్రూప్లో ఉన్న కొన్ని పొదుపు డబ్బులు వచ్చినాయి, అవి కూడా ఇందులోనే వేసిన. అండ్ మా చిన్నోడికి వాళ్ళ అత్తయ్య వాళ్ళు ఎవరైనా చుట్టాలు వస్తే ఇస్తారు కదా, ఆ డబ్బులు కూడా ఇందులోనే వేసినాం. ప్రతిదీ వాళ్ళ డాడీ కూడా వాడికి ఇచ్చిన డబ్బులు కూడా ఇందులోనే వేసిన. 2 మంత్స్ అవుతుంది. నాకు తెలిసి ఒక 7,000-8,000 కంటే ఎక్కువ కావు. అయితే ఈ చీకట్లో వలగొట్టొచ్చు పలగొట్టొద్దు అన్న డౌట్ తోటి అవుతున్నా, అందుకే వీడియో అప్లోడ్ చేస్తున్నా. రేపు అక్షయ తృతీయ కదా, ఏమన్నా కొందామనేసి కాన్సెప్ట్ తోటి అయితే ఉన్నా. చీకట్లో వలగొట్టొచ్చు అండ్ నేను వలగొట్టొద్దు అన్నట్టు ఆగుతున్నా. మీరైతే కమెంట్ చేయండి. నేనైతే మస్తు సేవ్ చేస్తా. అంటే నన్ను చాలామంది ఎగతాళి చేసిర్రు. అంటే ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళకు తగినట్టు బ్రతకాలనే నా ఆలోచనతోటి నేనైతే మస్తు కష్టపడి మరి బతుకుతా. పట్టుదలతో ఒకరిని అయ్యాయి బతకాలంటారు కదా, ఆ కాన్సెప్ట్ తోటి అయితే బతుకుతా. ఏదో ఒకటి కొనాలి, నాకు కొన్ని లేవు, కొన్ని లేని లోటును తీర్చుకోవద్దు, ప్రతిదీ ఆయనను అడగడం ఎందుకు, చిన్న చిన్న థింగ్స్ మనకు నచ్చినవి మనం కొనుక్కోవాలి. ఈవెన్ గోల్డ్ అండ్ శారీస్. ఒకసారి యానివర్సరీ వస్తే ఒక 2,000 ఇచ్చిండు శారీ కొనుక్కోమని, నేనైతే కొనుక్కోలేదు, అవి కూడా సేవ్ చేసిన. ఒకసారి దసరా వచ్చింది, 2,000 ఇచ్చిండు శారీ కొనుక్కో అని ఇస్తే అప్పుడు కూడా కొనుక్కోలేదు. ఎందుకులే, అంతకన్నా ముందే మా చిన్నోడు బర్త్డే అయితే ఆ 2,000 కూడా వేసి దానికి ఇంకొక 500 నేను ఇచ్చి 5,000 పెట్టి గోల్డ్ తీసుకున్నా. అది నా లాంగ్ చైన్లు వేసుకొని లాంగ్ చైన్ చేయించుకున్నా, కొంచెం తక్కువ పడితే. అండ్ నాకు ఎలక్షన్స్ పైసలు కూడా వస్తే అప్పుడు అట్లా సేవ్ చేసి ఒక 20K దాకేసి అప్పుడు గోల్డ్ తీసుకున్నా. అయితే రేపు అక్షయ తృతీయ వస్తుంది, రేపు గోల్డ్ తీసుకుందాం అన్న కాన్సెప్ట్ తోటి ఇప్పుడు దీన్ని బ్రేక్ చేయాలి. కానీ నేను పలగొట్టొద్దు అనేసి ఆగుతున్నా. నేనైతే ఇట్లా సేవ్ చేసి ఇయర్లీ వన్స్ అయినా నేను అట్లీస్ట్ 1 గ్రామ్ అయినా కొంటా. ఏదో ఒక విధంగా మనం పెద్దగా సంపాదించలేకపోయినా ఈ చిన్న అయినా పిల్లలకు ఏదో ఒక గోల్డ్ ఉండడం వల్ల తప్పేం లేదు. ఎందుకంటే పెద్ద ఎమర్జెన్సీ పర్పస్లో డబ్బులు ఉంటే ఏదో ఒక విధంగా మనం యూజ్ చేసుకుంటాం, ఇంట్లోకి దేనికో ఒక విధంగా అయిపోతాయి. కానీ గోల్డ్ అయితే అసలు తరిగిపోయింది. ఎమర్జెన్సీలో అవి ఎక్కడ పెట్టినా కూడా డబ్బులు అయితే ఇస్తారు కదా. సో నేనైతే గోల్డ్కి అయితే మస్తు ప్రయారిటీ ఇస్తాను, నాకు ఇష్టం కూడా. ఇప్పుడైతే దీన్ని బ్రేక్ చేద్దాం అనుకుంటున్నా. ఇందులో ఎన్ని డబ్బులు ఉండొచ్చు నాకు తెలిసి మీరు కమెంట్ చేయండి. నేను షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. నేనైతే తినకుండా తాగకుండా 1 రూపీ కూడా ఖర్చు, నాకు ఇప్పుడు ఏదైనా తినాలనిపిస్తుంది అంటే ఒక 10 టైమ్స్ తర్వాత ఆలోచించే తింటా. నాకు నూడిల్స్ దేవా అంట, ఏమొద్దు నూడిల్స్కి 100 రూపాయలు ఇవి నేను ఇందులో వేసుకుంటా అంట. అట్లా చేసిన సేవింగ్స్ ఇవైతే. మీరైతే పీసి గబ్బుది అనుకోవద్దు, నా మెంటాలిటీ అది. ఎందుకంటే నేను చేసే 1 రూపీ అయినా మనం తినడం వల్ల ఒకరోజు తింటాం అయిపోతుంది, కానీ నెక్స్ట్ మన ఫ్యూచర్ ఏందని మన కళ్ళకి తెలియదు కదా. మాకైతే బ్యాక్ అయితే ఏం లేదు. సో నేను నా గోల్డ్ అని ఉండాలి అన్న కాన్సెప్ట్ తోటి అయితే నేను గోల్డ్కి అయితే మస్తు ప్రయారిటీ ఇస్తాను. ఎట్లుంది నా ఆలోచన, నన్ను ఏమనుకుంటారో మీరు కమెంట్ చేయండి. అట్లనే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇందులో ఎంత మనీ ఉంది, చీకట్లా వలగొట్టొచ్చా, అండ్ అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొనొద్దు. కానీ నేను అట్లా ఒక టార్గెట్ పెట్టుకోవడం వల్ల నేను ఎంతో కొంత గోల్డ్ కొంటా అన్నట్టు నేను కొంటున్నా. అక్షయ తృతీయని అని ఏం లేదు, నేను ఎప్పుడైనా కొంటా. ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ 1 గ్రామ్ అయినా కొంటా. ఒక చిన్న థింగ్ లేదు, అది చేయించుకుందాం అనేసి నా ఆలోచన. అండ్ నెక్స్ట్ కూడా ఇంకో వీడియో పెడితే ఏంటి అంటే చిన్నోడి అన్ని రింగ్స్ ఉన్నాయి చిన్నవి, అవి అట్లనే ఉంచి నెక్స్ట్ పుట్టబోయే పిల్లలకు పెడతాము అని అనుకుంటే మళ్ళీ వాళ్ళకి ఏం చేయించాము, సోమరితనం ఎక్కువ అవుతుంది, ఇవి ఉన్నాయి కదా అనిపిస్తుంది.
నాకు ఒక థాట్ ఏంటంటే ఎవ్రీ బర్త్డేకి పిల్లలకి ఏదో ఒకటి చేయించాలి అని. కానీ లాస్ట్ టైం నా హెల్త్ బాగాలేదు, నాకు ఒక 60-70K అయినాయి. అట్లా మేము బర్త్డేకి ఏం కొనలేకపోయినాం. ఇప్పుడైనా మరి అవన్నీ తీసేసి దానికి కొంచెం అమౌంట్ వేసి ఒక బ్రేస్లెట్ చేయించాలా, లేకపోతే అవన్నీ అట్లనే ఉంచు మెమొరీ లాగా ఉండాలని వీడియో చేస్తా. మీరు దానికి కమెంట్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్ అందరికీ. నా వీడియో ఎట్లుందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.